నమస్కారం. బంధన్ టైల్స్ సమర్పించు శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై మారన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు డ్రీమ్ షెల్టర్స్ ఇన్ఫర్మాటిక్స్. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహ వాస్తులో ప్రేక్షకుల సందేహాలకు నిపుణులు ఇచ్చే సమాధానాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. ఒకప్పుడు చెరువులు, నదుల నుండి నీళ్లు తెచ్చుకుని తాగేవాళ్లం. అవి సురక్షితం కాదు అనడంతో బావులు, బోర్ల నీటిని వినియోగించాం. కాలక్రమేణా కొళాయిలు వచ్చాయి. ఈ నీరు సురక్షితం అనడంతో వీటిని తాగడం మొదలుపెట్టాం. ఇవి కూడా కలుషితం అవుతున్నాయన్న కారణంతో ప్రస్తుతం ఎక్కువ శాతం మంది మినరల్ వాటర్ అంటూ ప్రత్యేకమైన నీళ్లు తాగుతున్నారు. వర్షపు నీరే తాగడానికి అత్యుత్తమమైనదని, ఇందుకు 3 దశాబ్దాల తన అనుభవమై నిదర్శనమని అంటున్నారు ఈ పెద్ద మనిషి. మా చిన్నప్పుడు మా గ్రాండ్ మదర్ వాళ్ళంతా ఉండేవారు, శివమ్మ అని. షీఈ్ అబౌట్ 18th centuryలో మనిషి ఆవిడ. మా ఇంటికి చుట్టాలు ఆంధ్ర నుంచి, అక్కడి నుంచి కోస్టల్ ఏరియా, నెక్స్ట్ రాయలసీమ అని చుట్టాలు వస్తుండేవారు. వాళ్ళంతా వచ్చినప్పుడు ఏంటంటే ఫ్రీక్వెంట్ మా నాయనమ్మ గారు అనేవారు, హైదరాబాద్ నీళ్లు పడ్డాయి, గండిపేట నీళ్లు పడ్డాయి, తెల్లగా అయినారు, బాగున్నారు, 1 monthలో మార్పు వచ్చింది అనేవారు. అది మైండ్లో నాటుకుపోయింది. గండిపేట వెళ్ళి చూడడం జరిగింది. ఓహో, ఇది వర్షపు నీరులో ఇంత గొప్పతనం ఉందా అని అనుకున్నాం. రాను రాను వర్షపు నీరు ఏంటి తగ్గిపోయింది. మా ఇంట్లో ఇంత ఎత్తుకు నల్లా ఉన్నా కూడా ఇసామియాబాద్లో వచ్చేది వాటర్. రాను రాను అవన్నీ గుంతలు తవ్వడం, కిందకి వెళ్ళిపోవడం, కొంచెం హెల్త్ చేంజెస్ రావడం, మళ్ళీ వేరే వాటర్ రావడం, వర్షం తగ్గిపోవడం జరిగింది. తర్వాత ఇంకప్పుడు నేను అన్ఎక్స్పెక్టెడ్గా తర్వాత మా ఇంటి పైన డాబా నుంచి వర్షపు నీరు బాగుంటుంది, అన్నం వండితే బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, తెల్లగా అవుతారు, ఇలా ఇవన్నీ మైండ్లో నాటేసింది ఆవిడ. 1988 సంవత్సరంలో ఉద్యోగరీత్యా సంగారెడ్డికొచ్చి స్థిరపడ్డారు. అప్పటి నుంచి ఈ కుటుంబం తాగడానికి, వంటకు వర్షపు నీటినే వినియోగిస్తున్నారు. ఇందుకోసం వర్షం పడినప్పుడు ఆ నీటిని సేకరించి నిల్వ చేసుకుంటున్నారు. డాబాపై నుంచి పైప్ ద్వారా కింద పడే వర్షపు నీటిని డ్రమ్ముల్లో పట్టుకుంటారు. ఆ నీటిని మరో డ్రమ్ములోకి మార్చి అందులో 1 టేబుల్ స్పూన్ పటిక పొడిని కలుపుతారు. 3-4 రోజులకు నీటిలోని మలినాలన్నీ అడుగుకు చేరుకుంటాయి. ఆ నీటిని మరో డ్రమ్ములోకి మార్చి అందులోనూ 1 టేబుల్ స్పూన్ పటిక పొడిని మరోసారి కలుపుతారు. ఏవైనా మలినాలు, దుమ్ము కణాలు ఉంటే అవి ఆ రెండో వడపోతలో అడుగుకు చేరుకుంటాయి. వర్షపు నీరు దేవుడిచ్చిన వరమని, ఆ నీటిని తాగి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నామని వసంత్ కుమార్ స్పష్టం చేస్తున్నారు. వర్షాలు బాగా పడుతుండేవి. ఇలా పట్టడానికి కొద్దిగా అవకాశం ఉండేది. 88 నుంచి ప్రతి వర్షాకాలం గత 32 ఏళ్ళుగా నేను పడుతూనే ఉంటాను. ఎవ్రీ ఇయర్ లాస్ట్ వర్షం వరకు ఆ చుక్క కూడా వాడతాను. దానికి అది బాగుంది అనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మా వైఫ్ కానీ, మా పిల్లలు కానీ, నేను కానీ ఈరోజు వరకు నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్స్, జాయింట్ పెయిన్స్. అసలు తినడంలో టేస్టే చేంజ్ వచ్చేస్తుంది ఆ వాటర్లో అన్నం వండితే. డాబా ఉన్నట్టయితే డాబా నుంచి సపరేట్గా ఒక పైప్ పాయింట్ అరేంజ్ చేస్తాను. అంటే పైప్ ద్వారా పడాలి, నల్లా పడ్డట్టుగా. ఫస్ట్ వర్షానికి మాత్రం నేను పట్టను. ఆ డాబా మీద ఉన్న చెత్త అంతా వచ్చేస్తుంది. డాబా తుడిచేస్తాను వర్షం పడ్డ వెంటనే. తుడిచేసిన తర్వాత మళ్ళీ సెకండ్ వర్షం పడుతుంది. పడిన హాఫ్ అన్ అవర్ తర్వాత అక్కడ డ్రమ్ పెడతాను. డ్రమ్ పెట్టేసేసి ఆ డ్రమ్ వాటర్ వర్షం తగ్గిన తర్వాత జారి పడతామని భయం ఉంటుంది కాస్త. 2-3 డ్రమ్స్ వర్షం నీరు నింపేసేసిన తర్వాత 2-3 గంటల తర్వాత కిందకి తేరిపోతుంది. ఆ తేరిన వాటర్ తెచ్చి పైన ఇంకో డ్రమ్లో పోస్తాను. పోసిన తర్వాత పోసిన వెంటనే మాత్రం స్ఫటిక పౌడర్ చేసి అందులో ఒక డ్రమ్కి 1 స్పూనే వేస్తాను. వేసిన తర్వాత 2-3 సెకండ్ డే ఏమవుతుంది, పైన లేయర్స్ వచ్చేస్తాయి. థర్డ్ డే కూడా అలా లేయర్స్ వస్తాయి. మొత్తం కలిపేస్తాం. 4th డే మొత్తం డస్ట్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ పైన మాత్రం వాటర్ ఎంత బాగుంటుందంటే, మనం అంత ప్యూర్ వాటర్, ఈ మినరల్ వాటర్ వాటిల్లో కూడా అంత ప్యూరిటీ మీకు కనిపించదు. గాజు గ్లాసులో వేస్తే తెలుస్తుంది. రాగి బిందె అనేటువంటి మా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు అలా వాటర్ చేస్తారు. దీస్ ఆర్ ఆల్ సెకండరీ ఇష్యూస్. కానీ వాటర్లో మాత్రం క్వాలిటీ చాలా బాగుంటుంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్, పర్సనల్ ఎవిడెన్స్ అంటారు కదా, మై సెల్ఫ్ ఈజ్ పర్సనల్ ఎవిడెన్స్. ఐఎమ్ హ్యావింగ్ 63 years of age.
రైట్ నో ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్, జాయింట్ పెయిన్స్ ఆర్ షుగర్, బీపీ, ఎవ్రీథింగ్. ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతే, అది తిన్నాను, అది తాగాను ఆ వాటర్ అని. 2 బకెట్లు పట్టుకొని నేను పైకి ఎక్కుతా, ఈజీగా ఎక్కగలను 2 బకెట్లు పట్టుకొని. ఇప్పటి వరకు ఎక్కడ ఏ రకమైన తేడా లేదు. చాలా ఇంపార్టెన్స్, లాస్ట్ చుక్క వరకు కూడా పడతాను. ఈవెన్ డిసెంబర్లో వర్షం పడ్డా, సెకండ్ వర్షం పడింది అనుకోండి, తుఫాన్లు అవి వస్తుంటాయి, సెకండ్ వర్షం పడతాను. ఆ టేస్ట్ మాత్రం అది అనుభవిస్తేనే తెలుస్తుంది, అదర్వైజ్ నేను చెప్పలేను. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, యూరిన్ పాసేజ్ చాలా ఎక్కువ అవుతుంది. ఇట్ ఈస్ అ గుడ్ సిమ్టమ్. నవ్ డేస్ ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ వాడే బదులు ఒక వాటర్ వల్ల, ఒక భగవంతుడు పైనుంచి ప్రసాదించిన వాటర్ వల్ల పోతుంది అంటే ఇట్ ఈస్ రియల్లీ వెరీ లక్కీ నవ్ డేస్. 63 సంవత్సరాల వయసులోనూ తనకు తన కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, 2 బకెట్ల నీటిని ఒకేసారి మొదటి అంతస్తుకు మోసుకెళ్తానని, వర్షపు నీటిని తాగడమే తమ ఆరోగ్య రహస్యమని వసంత్ కుమార్ స్పష్టం చేస్తున్నారు. ఇరుగు పొరుగు కూడా తమకు పరిచయం ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదని పేర్కొంటున్నారు. బయటికి వెళ్లాల్సి వస్తే కాలినడకన లేదా సైకిల్పై వెళ్తారని, అన్ని పనులు ఎవరి సాయం లేకుండా సొంతంగా చేసుకుంటారని వివరిస్తున్నారు. స్థలాలు, అపార్ట్మెంట్ కొనే ముందు ముఖ్యంగా వాస్తును పరిశీలిస్తుంటారు. ఈరోజు గృహ వాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులు ఇచ్చే సమాధానాలు తెలుసుకుందాం. గుంటూరు నుంచి వేణు తమ సందేహాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. మా గృహంపై పడమర వైపు ఓవర్ హెడ్ ట్యాంక్ 9 అడుగుల ఎత్తులో ఉంది. నైరుతి భాగం ఖాళీగా ఉంది. ఇలా ఉంటే ఏమైనా దోషమా తెలుపండి. మన గృహం నిర్మాణం పూర్తి అయిన తర్వాత లిఫ్ట్ లేదా ఓవర్ హెడ్ ట్యాంకులు ఎత్తులను పరిగణలో తీసుకోవాలి. ఒకవేళ లిఫ్ట్ తూర్పు ఉత్తరం వచ్చినట్టయితే అవి ఎంతైతే ఎత్తు వచ్చినాయో దానికంటే 1 అడుగు ఎత్తు ఉండేటట్లుగా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించుకోవాలి. ఓవర్ హెడ్ ట్యాంక్ ఎల్లప్పుడూ పడమర వరుణ స్థానంపై మాత్రమే నిర్మాణం చేయాలి. అట్లా చేసినప్పుడు నైరుతి భాగం ఓపెన్ అవుతుంది కాబట్టి నైరుతి భాగంని రేకులతోనో లేదా చిన్న పరుగోల షీట్స్ ద్వారా కవర్ చేయటం వలన ఆ దోషమునకు పరిహారం అవుతుంది. లేదా ఆ నైరుతి భాగంలో మరొక రూమ్ నిర్మాణం చేసుకునవచ్చును. ఒంగోలు నుంచి కిషోర్ తమ సందేహాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. మా గృహంపై పడమర వైపు 3 గేట్లు ఉన్నాయి. సింహద్వారం ఎదురుగా పెద్ద గేటు ఉంది. ఇలా ఉండవచ్చా తెలపండి. వాస్తుశాస్త్ర నియమం ప్రకారం ఏ దిక్కులైనా సరే 1 లేదా 2 ద్వారాలు 1 లేదా 2 గేట్లు మాత్రమే ఉండాలి, అంతకుమించి ఉండరాదు. చిన్న గేటు మాత్రమే సింహద్వారం ఎదురుగా ఉండాలి. ఉత్తరము లేదా తూర్పు వైపు ఖాళీ స్థలానికి ఎదురుగా, అంటే ఉత్తరం రోడ్డు ఉంటే ఉత్తర ఈశాన్యంలో, తూర్పు రోడ్డు ఉంటే తూర్పు ఈశాన్యంలో, పడమర రోడ్డు ఉంటే పడమర వాయువులో మాత్రమే పెద్ద గేటు పెట్టుకుని వాహనాలు రాకపోకలకు ఏర్పాటు చేసుకునవచ్చు. రాజమండ్రి నుంచి మల్లికార్జున్ తమ సందేహాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. మా స్థలం ఈశాన్యం వైపు 15 అడుగులు పెరిగి వాయువ్యం తగ్గింది. మా స్థలంపై మేము గృహ నిర్మాణం చేయవచ్చా తెలపండి. మీకున్న స్థలం చిన్నదా పెద్దదా అనేది పరిశీలన తీసుకోవాలి. పెద్ద స్థలం అయినట్టయితే పడమర వైపు ఎంత వెడల్పు ఉందో అంతే వెడల్పు తూర్పు కూడా ఉండేటట్లుగా తీసుకుని మిగిలిన ఈశాన్యం పెరిగిన స్థలాన్ని ఖండించి ఆ చతురస్రము లేదా దీర్ఘ చతురస్రాకారంలో మాత్రమే గృహ నిర్మాణం చేయాలి. ఆ మిగిలిన ఈశాన్య భాగాన్ని ల్యాండ్స్కేపింగో లేదా మిత్ర అవసరాలకు ఉపయోగించవచ్చును. అంతేగాని ఆధునిక కాలంలో ఎంత ఈశాన్యం పెరిగితే అంత మంచిదనే భావన ఉన్నది. అది మంచిది కాదు. ఈశాన్యం పెరిగితే వాయువు తగ్గుతుంది. ఈశాన్యం పెరిగిన ఫలితాలు వాయువు తగ్గిన ఫలితాలతో పోల్చుకుంటే ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థలం ఎల్లప్పుడూ చతురస్రాకారము లేదా దీర్ఘ చతురస్రాకారం మాత్రమే ఉండాలి. ఈశాన్యం పెంచదలుచుకున్నప్పుడు ఒక 200-300 గజాల స్థలమునకు 1 అంగుళం లేదా 2 అంగుళాలు పెంచుకునవచ్చును. 1000 గజాల స్థలముకు ఒక 6 అంగుళాల వరకు పెంచుకునవచ్చు. ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య కరోనా వైరస్. ఈ వైరస్ను సమూలంగా తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలి. ప్రభుత్వాలు సూచించిన విధంగా ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం తక్కువ లక్షణాలు ఉన్నవారు హోమ్ ఐసోలేషన్లో నుండి చికిత్స తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
అయితే హోమ్ ఐసోలేషన్ పేరు వినగానే కొందరు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మరి ఈ నేపథ్యంలో హోమ్ ఐసోలేషన్ ఉన్నవారు ఎలాంటి నిబంధనలు పాటించాలి అనే అంశంతో మీ ముందుకు వచ్చింది శ్రీనిలయంలో ప్రత్యేక కథనం మీకోసం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా లాక్డౌన్ను అంచెలంచెలుగా ఎత్తివేస్తున్నాయి. ప్రజలంతా సామాన్య జీవన విధానాన్ని పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరాలు, గ్రామాల ప్రజలంతా వారి వారి పనుల మీద సమూహాలుగా తిరగడం ప్రారంభిస్తున్నారు. ఈ సమయంలోనే ప్రజలు మరింత జాగ్రత్త వహించాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నోటిని, ముక్కును 3 పొరల మాస్కుతో పూర్తిగా కవర్ చేసుకోవాలి. మనిషికి మనిషికి మధ్య భౌతిక దూరాన్ని పాటించాలి. చేతుల్ని గంటకొకసారి పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఇతరులు తాకిన వస్తువులు ముట్టుకునేటప్పుడు తప్పనిసరిగా శానిటైజ్ చేసుకోవాలి. నిత్యావసరాలైన ఆహార పదార్థాలు, కూరగాయలు తెచ్చుకునేటప్పుడు అమ్మకందారుల ఆరోగ్య విషయాలను గమనించుకోవాలి. టెస్టులో మీకు కరోనా అని తేలితే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలి. దీనినే సెల్ఫ్ ఐసోలేషన్ అంటారు. మీ ఇంట్లో మీకున్న వసతులను బట్టి కరోనా సోకిన వ్యక్తిని ప్రత్యేక గదిలో ఉంచి అతనికి కావలసిన సదుపాయాలను దూరంగా ఉంటూనే సమకూర్చాలి. ఈ సందర్భంలో వైద్యుల సలహాలు తప్పనిసరిగా పాటించాలి. ఐసోలేషన్ ఉండే రోగి గదిలో మంచి గాలి, చక్కటి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. కోవిడ్ వచ్చింది అని మనం పాజిటివ్ నిర్ధారణ అవుతే మాత్రం ఖచ్చితంగా మనం ఐసోలేట్ చేయవలసిందే. అయితే ఇటువంటి సిచ్యువేషన్లో హాస్పిటల్ ఖర్చు కానివ్వండి, క్వారంటైన్ సెంటర్లో, ఐసోలేషన్ సెంటర్స్లో ఉన్న ఎక్స్పెన్సెస్ కానివ్వండి హెవీగా ఉంటాయని మనం వింటున్నాం. ప్రతి ఇల్లు ఒకలాగా ఉండదు. చిన్న ఇంటి నుంచి పెద్ద భవనం వరకు ఉంటాయి. అంటే హోమ్ అనేది సైజెస్ వ్యారింగ్ ఉంటాయి. కానీ ఇంట్లో ఉన్న మెంబర్స్ మాత్రం 4 to 6 కంపల్సరీగా ఉంటారు. అయితే ఐసోలేషన్ చేసేటప్పుడు కాస్త మీడియం సైజెస్ హౌసెస్లో కొంత ఛాలెంజింగే. ఎప్పుడైతే మనం ఇంట్లో ఒక రూమ్లో ఉంటామో, లాక్డౌన్ పీరియడ్లో మనం టోటల్ ఫ్యామిలీ ఇంట్లో ఉన్నాము. ఐసోలేషన్లో ఉన్నప్పుడు లాకప్ లాగా ఫీల్ కాకుండా, అంటే మెంటల్ స్ట్రెస్ కాకుండా ఫిజికల్లీ మనం ఫిట్ ఉండాలి, మెంటలీ కూడా ఫిట్ ఉండాలి. అయితే ఇంటిలో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది, ఎయిర్ చేంజింగ్ బాగుందా లేదా, క్రాస్ వెంటిలేషన్ ఉందా లేదా, వస్తువులు నీట్గా జాగ్రత్తగా పెట్టుకున్నా లేదా, హైజీన్ ఉందా లేదా, ఇది తెలుసుకోవాల్సిందే. డాక్టర్ సలహాతో హోమ్ ఐసోలేషన్ కానీ హోమ్ క్వారంటైన్ చేయాలంటే ఆ వ్యక్తి ఆ రూమ్లో లోపల ఉండవలసిందే. అయితే ఆ రూమ్లో, ఆ గదిలో ఆయన వర్క్ చేసే వ్యక్తి కూడా ఆ గదిలో నుంచే చేయాలి. సర్వసాధారణంగా ఇటువంటి రూమ్కి ఒక అటాచ్ టాయిలెట్ ఉంటే బెటర్. అటాచ్ టాయిలెట్ లేకుండా కాస్త పక్కకున్నా కూడా మనం అక్కడ ఉన్న వస్తువులు టచ్ చేయకుండా మాస్క్ ధరించి వెళ్ళొచ్చు. అయితే వాడిన తర్వాత ఆ ఒక టాయిలెట్కి శానిటైజ్ చేయడం, వ్యక్తి వాడిన వస్తువులకి మనం ముట్టుకోకుండా ఉండడం మంచిది. కరోనా వైరస్ బారిన పడిన వారు ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్కు పరిమితమవుతున్నారు. మరి ఈ వైరస్ బారిన పడ్డవారు గదిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. మీరు ఐసోలేషన్లో ఉండే గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గదిలో సహజమైన గాలి, వెలుతురు వచ్చే విధంగా చూసుకోవాలి. మీరు ఒకే గదికి పరిమితం అవ్వడం వల్ల మీరు మానసిక ఒత్తిడికి లోనవ్వచ్చు. అందుకే మీరుంటున్న గదిలో వస్తువుల్ని నిర్ణీత ప్రదేశాల్లో చక్కగా సర్దుకోవాలి. మీకు కావలసిన రీతిలో ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా తీర్చిదిద్దుకోవాలి. కరోనా సోకిన వ్యక్తి తనకిష్టమైన అంశాల పట్ల వ్యాపకాలను మళ్లించుకుంటే మానసికంగా కుంగుబాటుకు గురికాకుండా ఉంటారు. మీకు నచ్చిన పాటలు వినడం, ఇష్టమైన పెయింటింగ్స్ వేసుకోవడం, మీకు ఇష్టమైన అంశాలను నేర్చుకోవడం చేస్తే ఐసోలేషన్, క్వారంటైన్ 17 రోజులు త్వరగా గడిచిపోతాయి.
ఐసోలేషన్, క్వారంటైన్లో ఉండే వ్యక్తి మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. కోవిడ్-19 లక్షణాలకు సంబంధించిన విషయాలను వైద్యుల ఫోన్ నెంబర్స్ ఒక చార్టుపై రాసి గోడ మీద అంటించడం ద్వారా తనకు వచ్చిన ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు వైద్యులకు చెప్పి తగిన సలహాలు పాటించడానికి వీలవుతుంది. ఐసోలేషన్లో ఉంటున్న వ్యక్తికి కుటుంబ సభ్యులు సహాయం చేస్తూ మానసిక ధైర్యాన్ని కల్పిస్తే త్వరగా కోలుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వైద్యులు సూచించిన ఆహారాన్ని అందిస్తే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కరోనా సోకిన వ్యక్తికి టాయిలెట్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవాలి. కరోనా బారిన పడిన వ్యక్తి వాడే వస్తువులతో పాటు తదితర వస్తువుల్ని తరచుగా సోడియం హైపోక్లోరైడ్తో శుభ్రపరచుకోవాలి. ఈ విధంగా చేస్తే మిగిలిన కుటుంబ సభ్యులకు కరోనా సోకే అవకాశం ఉండదు. బాధితులు తమని తాము ఒక గదికి పరిమితం చేసుకోవడం ద్వారా చుట్టూ ఉన్న సమాజానికి వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని మీరు గ్రహించాలి. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మన సొంత ఇంటిలోనే క్వారంటైన్ చేసుకోవడం ఉత్తమమని గ్రహించండి. వైద్యులు ఆసుపత్రిలో చేర్చుకుని డబ్బులు ఖర్చు చేసుకుని చికిత్స చేసే బదులు హోం క్వారంటైన్ను సూచిస్తే మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావించాలి. కొద్ది రోజుల పాటు విశ్రాంతి, స్వల్ప చికిత్సలతో నయమయ్యే వీలు ఉండబట్టే మీరు హోం క్వారంటైన్ అర్హత సాధించారని తెలుసుకోండి. అయితే హోం క్వారంటైన్ కాలంలో వైద్యులు సూచించే నియమాలు తప్పకుండా పాటించాలి. నార్మల్గా బిఫోర్ కోవిడ్ అంటే ఇటువంటి సిచ్యువేషన్ లేనప్పుడు మన ఇల్లు మనం దేనికి వాడాము? పడుకోవడానికి, ఆడుకోవడానికి, కూర్చోడానికి, టీవీ చూడడానికి, భోజనం చేయడానికి, వంటకి, స్టోర్ రూమ్కి, బాత్రూమ్కి, ఇలా కొన్ని జనరల్ యాక్టివిటీస్ చేసాం. అంటే వర్కింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క స్పేస్ మన ఇల్లు ప్రతిదీ అంటే ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డూ ఇన్ అవర్ హౌస్ అన్నప్పుడు ఆ ఒక ఫెసిలిటీస్ మనం ఓన్ క్రియేట్ చేసుకోవాలి. ఇన్ని రోజులు మనకు మన స్పేస్ మనకు శాసించింది, కానీ ఇప్పుడు మనం ఆ స్పేస్ టేక్ ఓవర్ చేయాలి. మనకున్న స్పేస్కి మనం కమాండ్ చేయాలి, రీఅరేంజ్ చేసుకోవాలి. మనకు కావలసినట్టు రీఅరేంజ్ చేస్తే ఆ ఒక వాతావరణం చేంజ్ అవుతుంది, బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, వర్క్ చేయడం కాకుండా ఎలాగైతే మనం ఆఫీస్లో ఒక డెస్క్ లాగా క్రియేట్ చేస్తామో ఇంట్లో కూడా మన గదిలో ఒక డెస్క్ లాగా అంటే ఆ 7 to 8 అవర్స్ మనం ఖచ్చితంగా ఆ ప్లేస్లోనే వర్క్ చేసేసి తర్వాత ఆ వర్క్ క్లోజ్ చేస్తే ఆ రూమ్ మనకి హౌస్గా కన్వర్ట్ అవుతుంది. అంటే మనం ఇంటికి వచ్చినట్టు మనం ఫీల్ అవుతాం. ఆ రూమ్లో మనకు కూర్చునేటప్పుడు కూడా ఒకే దగ్గర కూర్చోకుండా ఆ ఉన్న ఒక ఈవెన్ బెడ్ పొజిషన్ సెంటర్ నుంచి సైడ్కి చేస్తే స్పేస్ క్రియేట్ అవుతుంది. అందులో యాక్టివిటీ అంటే వాకింగ్ కానివ్వండి, కాస్త ఎక్సర్సైజ్ కానివ్వండి, అంటే యోగా మ్యాట్ పెట్టి మనం ఎక్సర్సైజ్ చేస్తే అంటే అందులోనే ఆ చిన్న రూమ్లో అయినా కూడా మనం జోనింగ్ అంటే అందులో ఒకవైపు ప్లే జోను, ఒకవైపు సిట్టింగ్ జోను, ఒకవైపు అంటే యాక్టివిటీ జోను, ఒక వర్కింగ్ జోను, రిలాక్సేషను అంటే ఉన్న దానిలోనే మనం స్పేసెస్ క్రియేట్ చేస్తే మనకు డిఫరెంట్ అట్మాస్ఫియర్ మన అందులో క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇటువంటి వాతావరణం తొందరగా మనం కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులలో ఈ వ్యక్తికి కరోనా ఎఫెక్ట్ అయింది, మిగతా వాళ్ళకి కాలేదు. కాబట్టి వాళ్ళు ఆ గది కంటే బయట ఉంటారు. కాబట్టి ఈ గదిలో కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ మిగతా వారు కూడా మాస్క్ పెట్టుకుంటూ కాస్త కేర్ఫుల్గా ఉంటే వాళ్ళకి ఆ కరోనా వచ్చిన వ్యక్తి ద్వారా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అసలు ఉండవు. ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో హ్యుమానిటీ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఈ యొక్క వ్యక్తికి కరోనా వచ్చింది కదా అని ఐసోలేట్ చేయడం, ఆయనతో ఎక్కువ మాట్లాడకపోవడం అలా చేయకూడదు. ఎందుకంటే ఫిజికల్ ఐసోలేషన్ ఉండాలి కానీ మెంటలీ కాదు. సో సైకలాజికల్లీ మనం వాళ్ళకి దగ్గర ఉంటూ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఆ వ్యక్తి తొందరగా కోలుకుంటాడు. ఇల్లు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఇంట్లో ఉన్నప్పుడు లోపల మన ఉన్న ఇంటీరియర్స్ అంటే టేబుల్స్, చైర్స్, సోఫాస్, మళ్ళీ డస్ట్బిన్స్ కానివ్వండి, బెడ్ పొజిషన్స్ కానివ్వండి ఖచ్చితంగా మనం మనకు అనుకూల ప్రకారంగా సెట్ చేసుకున్న తర్వాత ఏ వ్యక్తి అయితే ఆ కోవిడ్ ఎఫెక్ట్ అయిన వ్యక్తికి సేవ చేస్తాడో అతను కూడా ఇటువంటి తరహా హైజీన్ మెయింటైన్ చేస్తూ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఆయన అంటే శానిటైజ్ చేసుకుంటూ ఉంటే బెటర్. ఎప్పుడైతే మన ఇల్లు చిన్నగా ఉంటుందో ఇంట్లో ఉన్న సభ్యులతో పాటు మనము ఆ వ్యక్తితో పాటు ఉండాలి అంటే మాత్రం ఆ ఎఫెక్ట్ అయిన వ్యక్తి కనీసానికి 1 మీటర్ దూరంగా ఉంటూ ప్రత్యేకంగా సీనియర్ అంటే పెద్ద మనుషులు కానివ్వండి, చిన్నవారు కానివ్వండి వాళ్ళతో డిస్టెన్స్ పాటిస్తే ఈ కరోనా అనేది వాళ్ళకి ఎఫెక్ట్ కాదండి.
ఇప్పుడు అపార్ట్మెంట్స్లలో ఏదన్నా పర్టికులర్ ఫ్లాట్కి వస్తే అందులో నో విజిటర్స్ అలౌడ్ అనే బోర్డు పెట్టడంలో తప్పు లేదు. ఎందుకంటే ఎప్పుడైతే తెలుస్తుందో అందరు జాగ్రత్త పడతారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక ఓపెన్గా మనం చెప్పడమే మంచిది. ఇంటి ఒక వాతావరణం అంటే అందులో ఎయిర్ క్వాలిటీ కానివ్వండి, ఎయిర్ ప్యూరిఫికేషన్ కానివ్వండి, అందులో ఎయిర్ వెంటిలేషన్ కానీ చాలా ఇంపార్టెంట్. అయితే గదులలో విండోస్ ఓపెన్ చేసి పెట్టుకోవడం, కాస్త స్పేసియస్గా మనం రూమ్ క్రియేట్ చేయడం, లూజ్ వస్తువులన్నీ తీసి పెట్టడం, ఇటువంటి తరహా మనం వర్క్ చేసుకోవాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ మనం మెయింటైన్ చేస్తున్నామో ఆఫీసెస్లో ప్రత్యేకంగా వాళ్ళు శానిటైజ్ చేయడం, ఒక పద్ధతిగా అక్కడ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అయితే ఇంట్లో కూడా 0.5% సోడియం హైపోక్లోరైడ్ ఒక క్లాత్లో తీసుకొని ఈ వస్తువులన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటే ఈ యొక్క వైరస్ ఎఫెక్ట్ ఉండదు. రూమ్లో లాక్ చేసినప్పుడు కానీ ఈ లాకప్లో ఉన్నట్టు మాత్రం ఫీలింగ్ కాకుండా ఉండాలి అంటే ఈ లోపల ఉన్నప్పుడు అంటే బయట ప్రపంచానికి వర్చువల్గా మనం కనెక్ట్ కావచ్చు, టెలివిజన్ చూడొచ్చు, కావలసిన ప్రోగ్రామ్స్ మనం చూసుకోవచ్చు, ఇప్పుడున్న యాప్స్లో మనం అందరికీ కనెక్ట్ కావచ్చు. ఈ యొక్క పీరియడే పాండమిక్ పీరియడ్. మెడికల్ ఫెసిలిటీతో పాటు ఫుడ్ ఫెసిలిటీతో పాటు మన స్పేస్ మనకు సపోర్ట్ ఇస్తే ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో మనకు ప్యానిక్ ఉండనే అవసరం లేదు. మనకి ఈజీగా అంటే హాస్పిటల్ వెళ్ళకుండానే ఇటువంటి ఎక్స్పెన్సెస్, ఎందుకంటే ఈ ఒకరిద్దరికి అంటే ఒకరికి వస్తేనే ఇంత ఎక్స్పెన్సెస్ ఉంటే ఫ్యామిలీ ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా టెన్షనస్ జాబ్. అంటే ఇది అఫోర్డబుల్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఎకనామిక్గా చేయాలంటే మన ఉన్న స్పేసే ఖచ్చితంగా హైజీనిక్ ఉండాలి. ఐసోలేషన్ స్పేస్లో ఏదైతే మనం క్రియేట్ చేస్తామో అది మనం ఇంట్లో చేస్తే అది వాతావరణం బాగుంటుంది, హెల్దీగా ఉంటాం, మెంటలీ ఫిజికల్గా ఫిట్నెస్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. బంధన్ టైల్స్ సమర్పించు ఇది నేటి శ్రీనిలయం. పవర్డ్ బై మారన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్స్ మరియు డ్రీమ్ షెల్టర్స్ ఇన్ఫర్మాటిక్స్. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 5015112. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.